ఇప్పటి జైలు గోడల చీకట్లతో తమ గతం వెలుగుల్ని పోల్చుకుని వాళ్లు మదన పడిపోవచ్చుగాక. అద్భుతమైన ట్రాక్ రికార్డున్న ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు తాము ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అసలు కారణం ఎవరో ఎందుకో ఆలోచించగలుగుతున్నారా? తాము ఎస్ అన్న పాపానికి ఇంతటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలా అన్నది ఇప్పుడు చాలా మంది ఐఏఎస్ అధికారుల్లో రగిలిపోతున్న ప్రశ్న. ఉన్నత స్థాయి హోదా కలిగిన తమనిలా ఇరికించేసి అసలైన దోషుల్ని వదిలేయడం అనే విషయం పైన తర్జన భర్జనలు తీవ్రంగా జరిగిపోతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఐఏఎస్ అధికారుల సంఘం ఇదే విషయం మీద చీఫ్ సెక్రటరీ నుంచి ముఖ్యమంత్రి దాకా 1-2 దఫాలుగా చర్చించిన సందర్భాలు ఉన్నాయి. ఇలా అయితే తాము మంత్రుల ఆజ్ఞానుసారం పనిచేయడం కష్టమైపోతుందంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒక అధికారిని విధిలేని గత్యంతరం లేని ఒక నిస్సహాయ పరిస్థితిలోకి నెట్టేసి మంత్రులు తమ పనుల్ని చక్కబెట్టుకోవడం కొత్తేమీ కాదు. శ్రీలక్ష్మి, బీపీ ఆచార్యుల అరెస్టు తర్వాత, ముఖ్యంగా ఈ ఇద్దరు సీనియర్ ఐఏఎస్లకు జైలు ప్రాప్తించిన తర్వాత ఇక ఈ ప్రభుత్వంలో ఏ అధికారైనా పనులు చేస్తారా, ఫైళ్ల మీద సంతకాలు పెడతారా అంటూ వ్యాఖ్యానాలు వినపడుతున్నాయి. సరిగ్గా సంవత్సరం క్రితం 2G స్పెక్ట్రమ్ కేసులో టెలికాం శాఖ మంత్రి రాజాతో పాటు సిద్ధార్థ బెహురా అనే కార్యదర్శిని కూడా అరెస్టు చేసిన ఘటన గుర్తుకొస్తుంది. అప్పట్లో సంచలనం కలిగించిన ఈ వార్త సరిగ్గా ఇదే చర్చను లేవనెత్తింది కూడా. బెహురా మీద అంతకుముందు ఎటువంటి ఆరోపణలు లేవు. ఆయన నిజాయితీపరుడా లేక అవిశ్వాస పాత్రుడా అన్న చర్చ జరగలేదు. అయితే ఆయన ముందు వెనక ఆలోచించకుండా రాసిపారేసిన 100 ఉత్తరాలు, ముఖ్యంగా లైసెన్సులకు సంబంధించి జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు దర్యాప్తు అధికారులకు ఒక పెద్ద ఆధారం. ఈ మొత్తం కార్యక్రమం ఆయన టెలికాం సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న కేవలం వారం రోజుల్లోనే జరిగిపోవడం, చకచకా లైసెన్సులు జారీ అయిపోవడం పెద్ద అనుమానాల్ని రేకెత్తించింది. ఇదంతా ఆయన డబ్బు కోసం చేశారా, లేక తన బాస్ మంత్రి రాజా అభిమానం పొందడానికి తాపత్రయపడి చేశారా అన్నది ఇక్కడ అప్రస్తుతమవుతుంది. తాను మంత్రి చర్యల్ని సమర్థించలేదని, ఎన్నిసార్లు ఆ తప్పుల్ని ఎత్తి చూపించి మొత్తుకున్నా ఫలితం లేకపోయిందంటూ ఆయన ఇప్పుడు వినిపిస్తున్న వాదనలకు ఫలితం అనేది ఉంటుందా? ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఈ అధికారి తన మంత్రి ఒత్తిడికి మొదట్లో తల వంచేసి ఆ తర్వాత తన తప్పేమీ లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఒక అధికారి తన మాట వినకపోతే మంత్రులు గతంలో వారిని ట్రాన్స్ఫర్లు చేయడం వంటి వాటికి మాత్రమే పరిమితమయ్యేవాళ్లు. కానీ మారిన రాజకీయ పరిస్థితుల్లో తెగించిన మంత్రులు మాట వినకుండా మొరాయించే అధికారుల మీద అవినీతి ఆరోపణలు చేసి వాళ్ల మీద దర్యాప్తులకు ఆదేశించడం, బెదిరించడం, కొట్టడం వంటి కొత్త తరహా చర్యలకు ఉపక్రమించడంతో అధికారుల్లో పెరిగిన భయం, నిస్సహాయత వంటి లక్షణాలు ఇవాళ మనం చూస్తున్న ఘోరమైన నేరాలకు కారణాలుగా చెప్పొచ్చు. ఇక ఇంతమంది అధికారుల్లో అడ్డగోలుగా డబ్బు సంపాదించాలన్న దురాశ, అడ్డదారుల్లో ప్రమోషన్లు సంపాదించి పైమెట్లకు చేరుకోవాలన్న అత్యాశలు కూడా ఇవాల్టి దుర్మార్గాలకు కారణాలు. ఇక్కడ రాజకీయ నాయకుల్ని పూర్తిగా నిందించలేని పరిస్థితి. ఇటువంటి వాళ్లు మంత్రులకు డబ్బును సరఫరా చేసి కొత్త కొత్త అవినీతి మార్గాల్ని తెరిచి ప్రమాణాల్ని తుంగలోకి తొక్కేయడం కనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతాయనడానికి ఈ మధ్యప్రదేశ్లో అరెస్ట్ అయిన ఐఏఎస్ దంపతుల వృత్తాంతమే ఉదాహరణ. ఒక శ్రీలక్ష్మి, ఇంకో ఆచార్య వంటి వాళ్లు చేసిన పనుల్లో అవినీతి ఉందా, అత్యాశ ఉందా, లేక ఐఆర్ఎస్ అనే లొంగుబాటుతనం ఉందా అన్నది రేపు కోర్టులు తేల్చాల్సిన విషయం. అయితే ఈలోపు వాళ్లు జైళ్ల పాలై వాళ్ల కుటుంబాలు తలలెత్తుకోలేని పరిస్థితులకు వాళ్ళెంతవరకు బాధ్యులన్న విషయాన్ని బాధ్యత కలిగిన అధికారులందరూ ఒక్కచోట కూర్చుని ఆలోచించుకోవాల్సిన విషయం. కొంతకాలం క్రితం పదవీ విరమణ చేసిన సిబిఐ డైరెక్టర్ జనరల్ ఇటువంటి అధికారులకు ఇచ్చిన సలహా ఒకటుంది. మిమ్మల్ని మీ మంత్రులు సంతకాలు పెట్టమంటూ ఒత్తిడి చేస్తే, సదరు ఫైలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే వాటిని మీరెందుకు తిరస్కరిస్తున్నారో రాతపూర్వకంగా తెలియచేయండి. మీకు దానివల్ల రావాల్సిన ఒక ప్రమోషనో లేక ఇంక్రిమెంటో రాకపోయినా బదిలీ ప్రమాదం పొంచున్న నిర్భయంగా వ్యవహరించండి. ఇది రాఘవన్ ఇచ్చిన సూచన. తాము ఎన్నికల్లో ఖర్చు చేసిన కోట్లాది రూపాయల్ని ఈ రాజకీయమనే వ్యాపారంలో పెట్టుబడిగా భావించేసి ఒక మంత్రి పదవి రాగానే రెట్టింపు రెట్లతో, రెట్టింపు వేగంతో తిరిగి సంపాదించుకోవాలనే యావ ఇంతటి అరాచకాలకు ఒక కారణం. ఇక ఇటువంటి మంత్రుల దుశ్చర్యలకు తలలూపేసే అధికారుల అత్యాశలు, దురాశలు మరో కారణం. ఏ వైపు నుంచి చూసినా దేన్ని సమర్థించలేని పిదపకాలం ఇది. జవహర్లాల్ నెహ్రూ, ఆయన ఉక్కు మనిషి సర్దార్ పటేల్ లాంటి వాళ్లు ఎంతో ఉన్నతమైన ఆదర్శాలతో తీర్చిదిద్దిన సివిల్ సర్వీస్ ఇవాళ ఇలా జైలు ఊచలు లెక్క పెట్టడం
ఒక దురదృష్టమైతే ఇటువంటి అరాచకాలకు అసలు కారకులు మాత్రం ఇంకా బయట బల్బు కారంలో తిరగడం ఇంకో వైపరీత్యం. తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అందామా? ధర్మపీఠంపై ప్రధానమంత్రి. వర్తమాన అవినీతి భారతంలో ఇదో అరుదైన ఘట్టం. సంకీర్ణ ప్రభుత్వం అనే జోడెద్దుల బండిని రొప్పుతూ ఆయాసంగా లాక్కెళ్తున్న మన్మోహన్ సింగ్ తీవ్రమైన తలవంపులకు గురవ్వాల్సిన దుస్థితి. ప్రధానమంత్రి తన దగ్గరున్న అవినీతి మంత్రుల్ని వెనకేసుకొచ్చారన్న అపవాదును సుప్రీంకోర్టు దాదాపుగా ఖరారు చేసేసింది. క్యామ్స్టర్ కమ్ మినిస్టర్ ఏ రాజాను ప్రాసిక్యూట్ చేయడానికి తనకు అనుమతినివ్వకుండా మన్మోహన్ సింగ్ హైడ్ అండ్ సీక్ ఆడారన్నది సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్. దీనికి సుప్రీంకోర్టు వెల్కమ్ చెప్పడం యూపీఏ తలకు బొప్పి కట్టించింది. ఏకంగా 16 నెలల పాటు తన అర్జీని వెయిటింగ్ లిస్టులో పెట్టి రాజాను సేఫ్ జోన్లో ఉంచారని, ఇదంతా ప్రధానమంత్రి ఉద్దేశపూర్వకంగానే చేశారని స్వామి ఆరోపిస్తే దీంతో సుప్రీంకోర్టు పూర్తిగా ఏకీభవించింది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి 4 నెలల పాటు స్పందన రాకపోతే ప్రాసిక్యూషన్కు అనుమతి మంజూరైనట్లేనని భావించాలని సుప్రీంకోర్టు స్వామికి డైరెక్ట్ చేసేసింది. రాజకీయపు మదపు టేనుగుల పీచమంచడమే వృత్తిగా పెట్టుకున్న సుబ్రహ్మణ్య స్వామికి ఇవాల్టి సుప్రీంకోర్టు తీర్పు 1000 ఏనుగుల బలాన్నిచ్చి ముందుకు సాగనంపింది. టెలికాం స్కామ్లో చిదంబరం ప్రమేయం మీద కూడా స్వామి ఇప్పటికే పిటిషన్ వేశారు. ఇప్పుడు ఏకంగా ప్రధానమంత్రినే బజారుకి ఇచ్చే అవకాశం దొరికింది. మిస్టర్ పర్ఫెక్ట్ తాను మిస్టర్ పర్ఫెక్టేనని రుజువుపరచుకోవాల్సిన వింత పరిస్థితి. సంకీర్ణ సర్కారులో ఇటువంటి ఇరకాటాలు కామనేనన్న సహజమైన వాదన సుప్రీంకోర్టులో చెల్లుబాటు కాదు కనుక మన్మోహనుడికి న్యాయ పోరాటమే దిక్కు. ఒకవైపు యూపీ రొంపి, ఇంకోవైపు అవినీతి కంపు. ఈ చీకట్లో నుంచి చీకట్లోకి ప్రయాణం యూపీఏ ప్రభుత్వానికి ఈ సంవత్సరము తప్పదేమో.